హాయ్, ఈరోజు కరివేపాకు కోడి వేపుడు ఎలా చేయాలో చూద్దాము. కరివేపాకు ఒక బౌల్లో తీసుకోండి. 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 3 లవంగాలు, 3 యాలక్కాయలు, ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి. అన్నిటినీ బాగా ఫ్రై చేయండి. చిన్నులపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అవన్నీ ఫ్రై అయ్యాక మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ని కడిగి బాగా పక్కన పెట్టుకోండి. అవి ఫ్రై అయ్యాక ప్యాన్లోకి చికెన్ వేసుకొని కుక్ చేయండి. వాటర్ ఏం పోసుకోకండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. 10 మినిట్స్ ఉడికితే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చికెన్లో ఉన్న వాటర్తోనే సరిపోతుంది. వాటర్ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు కారపొడిని కూడా వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. 10 to 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కొంచెం మీకు వాటర్ రాకపోతే చికెన్లో కొన్ని వాటర్ పోసుకోండి. ఎక్కువ పోయకండి. ఒక టీ గ్లాస్ పోస్తే సరిపోతుంది. టేస్ట్కి సరిపోయేంత రాక్ సాల్ట్ వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. స్టార్టర్గా తినొచ్చు, చపాతీలో తినొచ్చు, రైస్లో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కోడి వేపుడు రెడీ అయిపోయింది. నా వంటల వీడియోలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.